ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సూర్యనాగమ్మ లేఖలు, రమణాశ్రమ లేఖలు 266వ లేఖ. తైలాలు వెన్న 26/12/1940. 1944 సెప్టెంబరు, అక్టోబరు ఆ ప్రాంతంలో ఆచంట లక్ష్మీపతి గారిది చిన్న ఆయుర్వేద పుస్తకం వస్తే భగవాన్ చదివి దానిలో రాసి ఉన్న కర్పూరాది తైలం తయారు చేయించి కాళ్ళ నొప్పులకు వాడుతూ వచ్చారు. అది చూచి కొందరు భక్తులు నారాయణ తైలం మంచిదని, మహానారాయణ తైలం అయితే మరీ మంచిదని, ఇంకా అదని ఇదని భగవంతో మనవి చేయసాగారు. విని విని విసుగుతో కృష్ణస్వామి, సరి ఎన్ని తైలాలు వాడాము, ఎన్ని రుద్దినా నొప్పి పోలేదు అన్నాడు. ఓహో, వారేదో వాటి వాటి మంచిని గురించి మాట్లాడుతూ ఉంటే మీకెందుకు విసుగు అన్నారు భగవాన్. ఏదో ఒక వైద్యం చేస్తున్నాం కదా, ఊరికే ఉండకుండా అంతా తలా ఒకటి చెబితే ఎలా? అవన్నీ ఎన్నిసార్లు రాయలేదు, నొప్పి పోయిందా అన్నాడు కృష్ణస్వామి. సరేనయ్యా, అసలు పోవాలని మీరు రుద్దలేదు కనుక అది పోలేదు. పోవాలని రుద్దితే అది ఎందుకు పోదు? పోలేదు కనుక వారు అవన్నీ చెప్తున్నారు. పోతే ఎందుకు చెప్తారు అన్నారు భగవాన్. ఇప్పుడు ఈ కర్పూరాది తైలం వల్ల కొంచెం గుణంగా ఉంది కదా, అవన్నీ ఎందుకు చెప్పడం అన్నాడు అతను. అయితే దీంతో మాత్రం శాంతం పోతుందంటావా అన్నారు భగవాన్. ఏమో చూద్దాం అన్నాడు కృష్ణస్వామి. అది సమాచారం. శాంతం పోవాలన్న సంకల్పంతో మీరు రాస్తే అది పోతుంది. కానీ నొప్పి పోతే స్వామి కాళ్ళు పట్టనీయరని మీకు సందేహం. అందువల్ల పోకుండా ఉండాలని రుద్దుతారు. అది ఎందుకు పోతుంది అని సెలవిచ్చారు భగవాన్. ఆ రోజుల్లోనే ఒకనాడు మధ్యాహ్నం 3 గంటలకు ఒక భక్తుడు మందు డబ్బి ఒకటి భగవాన్ చేతికిచ్చి, ఈ మందు రాస్తే కాళ్ళ నొప్పులు తగ్గుతావని, భగవాన్ వాడేటట్టుంటే నేను మద్రాసు వెళ్తున్నాను కనుక వచ్చేటప్పుడు ఒక డజన్ డబ్బీలు తెస్తానని మనవి చేశాడు. సరి సరి, బాగుంది. ఇప్పుడున్న ఈ కర్పూరాది తైలాలు చాలును. అంత ఖరీదు గల మందులు మనకెందుకు? ఆహార నియమం ఉంటే ఏ మందు వద్దు. ఈ మందు వల్ల కొన్నాళ్ళు పోయినట్లే ఉంటుంది, మళ్ళీ మొదలు పెడుతుంది. ఆహారం ఏవో హెచ్చుతగ్గులు వస్తవి. దాంతో సరి అన్నారు భగవాన్. పోనీ ఆహారంలోనే నియమంగా ఉంటే సరిపోతుందా భగవాన్? ఆ పనైనా చేస్తే మంచిది కదా అన్నాడు ఆ భక్తుడు. అవునండి, మంచిదే. కానీ నాకెలా నియమం సాగుతుంది? మిరియాల చారుతో అన్నం తిందామంటే ఆ దినమే ఎవరిదో భిక్ష అంటారు. వడా పాయసం తప్పదు. స్వామి దగ్గరకు వచ్చేసరికి వడ్డించే వారి చెయ్యి పెద్దదవుతుంది. భక్తి కదా, మనకు ఎక్కువ వడ్డిస్తారు. సరే, తినవలసిందిగా ఉందని ఇష్టం వచ్చినట్లు అన్నీ తింటూ ఉంటే ఏదో వస్తూనే ఉంటుంది. బంధువులతో ఎలా పోతుంది? దానంతట అది పోవాలి. కొండ మీద ఉండగా దగ్గు అపారంగా ఉండేది. ఎన్నో టానిక్లు ఇచ్చారు, ఏం తిన్నా పోలేదు. కిందకు వచ్చాను. ఇక్కడ మూలికల గాలి వలనో ఏమో చిత్రంగా అదే పోయింది. ఈ అడవి చవనప్రాస అయింది. అదేవిధంగా ఇది పోతుంది. ఈ డబ్బీ చాలును, ఇక తేకండి అని సెలవిచ్చారు భగవాన్. ఒక భక్తుడు అందుకుని, స్వామి, కొందరు సమాధి నుండి లేవగానే వెన్న మాత్రమే తిని ఉంటారట. ఆ విధంగా ఉన్నవారికి కొందరు చూచాము. ఎలా ఉంటారు అంటూ ఆశ్చర్యంగా అడిగారు. భగవాన్ నవ్వుతూ, దానికేమి? ఆకులో పట్టెడు వెన్న ముద్ద పెట్టుకుని తింటే ఇక ఆకలి ఎలాగవుతుంది? అందుకు సమాధి నుండి లేవనక్కర్లేదు, అంతా తినవచ్చును. కొన్ని కొన్ని మూలికలుంటవి, అవి తింటే ఆకలే ఉండదు. కొందరు అవి జోబిలో సంచిలోనూ వేసుకుని ఒక్కొక్కటే తింటుంటారు. ఇక ఆకలి ఎందుకుంటుంది? ఆహారం లేకుండానే ఉన్నాడు ఈ స్వామి. భలే దొడ్డవారంటారు. ఇంకేం, స్వామిత్వం వచ్చేస్తుందని చలోక్తిగా సెలవిచ్చారు. 267వ లేఖ. బైండ్ పుస్తకాలు 30/12/1949. భగవాన్ సన్నిధికి విషయావలోకనార్థం శిథిల పత్రాలలో ఉన్న పురాతన గ్రంథాలను కొందరు తెస్తూ ఉండేవారు. భగవాన్ అందులో ఉన్న విషయావలోకనంతో పాటు కాగితాలని సరిచేస్తూ చినిగిన భాగాలు స్వయంగా రాసి అంటిస్తూ కొత్త పుస్తకంలా తయారు చేసేవారు. ఇంకా కొందరు ఏవో రాసి ఉన్న విడి కాగితాలని భగవాన్ సరిచూచి దయచేయాలంటూ కట్టలు కట్టి చుట్టలు చుట్టి పంపించేవారు. భగవాన్ అవన్నీ కత్తిరించి ఒకదానికొకటి అంటించి పుస్తకం కుట్టి బైండ్ చేయించి దాని మీద పేరుకు సరిపడా తెల్ల కాగితం అంటించి ముత్యాల కోవ లాంటి అక్షరాలతో స్వయంగా పేరు రాసి ఎర్రసిరాతో గీటు గీసి ఉంచేవారు. 1942లో గుర్రం సుబ్బరామయ్య గారు కృష్ణదేవరాయ విరచితమైన ఆముక్తమాల్యద అనే గ్రంథం భగవాన్ చూడవలసిందని, చూచిన తర్వాత ఆశ్రమ లైబ్రరీలో ఉంచవలసిందని రాస్తూ అట్టలు సడలి మాసి చినిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ పుస్తకం పంపారు ఇక్కడికి. భగవాన్ వెంటనే అదంతా బాగు చేసి సమీపవర్తులతో కలిసి చక్కని బైండ్ వేసి పైన అంటించిన తెల్ల కాగితం మీద అచ్చు కంటే హెచ్చైన అక్షరాలతో పేరు రాసి క్రింద ఎర్రసిరాతో గీటు గీసి కొత్త పుస్తకంగా తయారు చేసి ఇప్పుడు ఎలా ఉందో చూడు అని నాకు ఇచ్చారు. నవవధు వలె అందంగా ఉన్న ఆ పుస్తకం చూచి కొన్ని పద్యాలు రాసి అప్పుడే భగవాన్కి అర్పణ చేశాను. 1943 జూన్, జూలై ఆ ప్రాంతంలో భగవదాదేశానుసారం నాకు భగవాన్ సన్నిధిలో
తెలుగుకు సంబంధించిన రాతకోతల పని లభించింది. అప్పుడు యుద్ధ సంఘటన వచ్చి పేపర్ దొరకడం కష్టతరం కావడం వల్ల చిత్తు రాతకైనా పనికి వస్తవని ఒక పక్క టైప్ చేసిన నీ బ్యాంక్ పుస్తకం కాగితాలు వృధాగా ఉంటే తెచ్చుకున్నానా? ఆ కొత్తలోనే జగదీశ్వర శాస్త్రి గారు శ్రీ రమణ పూజా విధానం నాగరీపులో రాస్తే తెలుగు అక్షరంలో కాపీ చేసే నిమిత్తం ఈ పేపర్లే ఉపయోగించాను. భగవాన్ చూచి ఈ పేపర్లు ఎక్కడివి అన్నారు. విషయం నివేదించాను. మంచిదైంది. వాళ్ళిక పారవేసేవే కదా, చిత్తురాతకు ఉపయోగించుకోవచ్చును. నేనెప్పుడు ఎవరికి పనికిరాని కాగితాలే ఉపయోగిస్తాను. అటువంటి పేపర్లయితే ఒకదానికొకటి అంటించి చక్కని బైండ్లే చేయవచ్చును. మేము ఆ విధంగా ఎన్నో చేశాం. వృధాగా విడవడం ఎందుకు అని సెలవిచ్చారు భగవాన్. ఒకప్పుడు అందుకుని ఎవరో ఒకరు నాయన గారు కుప్పలో పారేసిన కాగితాలన్నీ భగవాన్ ఏరు తెచ్చి బైండ్ చేశారట కదా అన్నాడు. అవునవును. నాయన పల్లాకొత్తులో కొన్నాళ్ళున్నారు గదా! అక్కడి నుండి ఊరికి వెళుతూ చిత్తు కాగితాలన్నీ బయట పారేశారు. వారెప్పుడూ కాగితంలో సగం వరకు రాసి వదిలేయడం మామూలు. అలా రాసి వేసిన పుస్తకాలే ఎన్నో ఉండేవి. ఇక కాగితాల లక్ష్యం ఎన్నో అటువంటివి కుప్పలుగా పోశారు. మధ్యాహ్నం భోజనానంతరం మాధవుడు, నేను అటు పోయి వస్తూ అవన్నీ చూచి ఎందుకు పోనీయాలని ఏరి తెచ్చాం. అన్నీ చింపి, అతికించి, కుట్టి మంచి బైండ్ ఒకటి తయారు చేసి దాచి ఉంచాం. కొత్త బైండ్ లాగే ఉంది. కొన్నాళ్ళకు నాయన తిరిగి వచ్చి ఏదో రాసేందుకు పుస్తకం కావాలన్నారు. ఆ బైండ్ ఇవ్వమని నేనంటే మాధవుడు తీసిచ్చాడు. ఎంత బాగుంది, ఎక్కడిదిది అన్నారు నాయన. నేనేమి చెప్పక నవ్వుతూ ఊరుకున్నాను. మాధవుడు, నాయన మీరు పనికిరావని పారవేసిన కాగితాలు ఇవి. భగవాన్ చూచి ఏరి తెమ్మంటే తెచ్చి బైండ్ చేశామన్నాడు. నాయన ఎంతో ఆశ్చర్యపడ్డారు. సాధారణంగా నేనెప్పుడూ పాత కాగితాలతోనే పుస్తకాలు కుట్టేవాడిని అని సెలవిచ్చారు భగవాన్. 268వ లెక్క. ఉండేదెక్కడ, పోయేదెక్కడికి. 3/1/1950. 1943, 44 ఆ ప్రాంతంలో చొరవగల ఒక భక్తుడు రావణపురంలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కాబోతూ శ్రీవారిని సమీపించి భగవాన్ అక్కడికి దయచేస్తే బాగుండని చల్లగా సణిగాడు. భగవాన్ చిరునవ్వుతో సరిపోయింది. భగవాన్ వచ్చేదెక్కడికి? వచ్చేవారంతా భగవానే అనుకో. అంతా వస్తే భగవాన్ వచ్చినట్లు కాదా ఏమి? వెళ్ళు వెళ్ళు గృహప్రవేశం కాని అని చెప్పి పంపి సమీపస్తులతో చూచారా భగవాన్ రావాలట. ఒక్కొక్కరు ఇంతే. ఎక్కడికి పోయేది అన్నారు. వేరొక భక్తుడు అందుకుని ఆ మధ్య ఎవరో భారతమాత కోవెలు కడతామని శంకుస్థాపనకు భగవాన్ రాగలరని ప్రకటించారు కదా అన్నాడు. అవునవును, 5-6 ఏళ్ళు అయిందనుకుంటాను. రావాలన్న పిలుపు లేదు, ఏమీ లేదు. కానీ రైల్లో ఫస్ట్ క్లాసు ఏర్పాటు చేశామని భగవాన్ రాగలరని పత్రికలో మాత్రం ప్రకటన చేశారు. నా వద్దకు వచ్చి భగవాన్ వెళ్తారా అని అందరూ అడిగారు. ఉండేదెక్కడ, పోయేదెక్కడికి? నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అనేవాడిని అని సెలవిచ్చారు భగవాన్. ఒకసారి తిరుపతికి ప్రయాణం సన్నాహం జరిగిందట కదూ అన్నాడా భక్తుడు. నిజమే. అది విరూపాక్ష గుహలో ఉండగానే. నేను అప్పటికే పైన ఏమీ కప్పుకునేవాడిని కాను. ఎందుకో ఆ సంవత్సరం దోమల బాధ విపరీతమైంది. ఏం చేసినా పోలేదు. జయరామన్ మంచి శాల ఒకటి కొని తెచ్చి కప్పుకోండి అని నన్ను తొందరించాడు. నేనది తాకనైనా లేదు. కొన్నాళ్ళు చూచారు. మడత మడతగానే ఉంది. దోమలా విపరీతం. ఆ బాధపడలేక దగ్గరుండే వారంతా కుడబలుక్కుని బయట వారికి తెలియకుండా తిరుపతి యాత్రకు సన్నాహం చేస్తూ అలా పోవాలి, ఇలా రావాలి అంటూ నాతో ఏవో చెప్పారు. అన్నింటికీ సరిసరి అంటూ వచ్చాను. ప్రయాణానికి మంచి రోజు చూచి అంతా మూటమలే కట్టి బయలుదేరి స్వామి పోదామా అన్నారు. ఆహా పోయి రండి అన్నాను. భగవాను అన్నారు. భగవాన్ పోయేదెక్కడికి, ఉండేదెక్కడ అన్నాను. ఈ దోమల బాధ లేకుండా ఉన్నాం కదా అన్నారు వాళ్ళు. పడలేకుంటే మీరు పోయి రండి అన్నాను. మా కొరకా బయలుదేరింది అన్నారు. నేనా ఈ బాధ పడలేనన్నది అన్నాను. ఇంకేం చెబుతారు? లాభం లేదని ప్రయాణం విరమించి సెలవైన కప్పుకోవాల్సిందని తొందరించారు. జయరామన్ కొడుకు ఇప్పించాడండి. అప్పటికి చాలా చిన్నవాడు. వాడు రోజూ ఒక పాత గొంగడి కప్పుకుని వచ్చేవాడు. వీరిక వదలరని ఈ కొత్త సెలవ ఆ చిన్నవాడికిచ్చి ఆ గొంగడి నాకిస్తే కప్పుకుంటాను అన్నాను. ఏం చేస్తారు? తప్పదని అలాగే ఇస్తే కప్పుకున్నాను. కప్పుకోవడానికి అదే ఆరంభం. ముళ్ళులే ఉండి ఆ గొంగడి కప్పుకుంటే దోమలు దగ్గరైనా వచ్చేవి కాదు. వెచ్చగా ఉండేది అన్నారు భగవాన్. హిందూ దేశమంతా ప్రచారం చేసి బోధించే నిమిత్తం భగవాన్ తీసుకుని వెళ్దామని కూడా ఎవరో ప్రయాణం చేశారట కదా అన్నారు ఇంకొకరు. ఎవరో ప్రయాణం చేశారట కదూ అన్నారు ఇంకొకరు. అవును, రాజేశ్వరానంద స్వామియే. పూర్వం కొన్నాళ్ళు వారిక్కడ ఉన్నారు కదూ. అప్పుడు ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలన్నీ భగవాన్ దయచేసి ఉపన్యాసాలిచ్చి బోధ చేయాలని, అందుకుగాను ట్రైన్లో స్పెషల్ క్లాసు ఏర్పాటు చేస్తారని, ఆ ఊళ్ళో ఎన్ని రోజులు ఆగాలని చెబుతూ ఏవో ప్లాన్లు వేస్తూ ఉండేవారు. పలక్కుండా విని ఊరుకునేవాడిని. సమర్థమని అనుకున్నారు. కడకు ఒకనాడు స్పెషల్ క్లాస్ అది ఇది ఏర్పాటు చేసి వారు సామానంతా మూటకట్టి స్వామి బయలుదేరదాం అన్నారు. ఆహా దానికేమి పోయిరండి అన్నాను. భగవాను అన్నారు. నేనా ఎందుకు అన్నాను. ఆధ్యాత్మతత్వం ఇండియాలో బోధించాలి కదా స్వామి అన్నారు. సరి
చేసేదేమి ఉండేదెక్కడ? పోయేదెక్కడికి? నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదు అన్నాను. వారు నిర్ఘాంతపోయారు. చాలామంది మోటార్లు వచ్చి కొత్తల్లో ఉబలాటం కొద్దీ కొని, వెంటనే ఇక్కడికి తెచ్చి, భగవాన్ ఒకసారి ఎక్కితే కొండ చుట్టూ తిప్పుకొని వస్తాం, దయచేయండి అని తొందర చేసేవాళ్ళు. అవన్నీ ఎక్కి ఎక్కడికి పోయేది అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో చూడు, కిం కరోమి క్వ గచ్ఛామి, కిం గృహ్ణామి త్యజామి కిం, యన్మయా పూరితం విశ్వం మహాకల్పాంబునా యథా. కిం కరోమి క్వ గచ్ఛామి, కిం గృహ్ణామి త్యజామి కిం, యన్మయా పూరితం విశ్వం మహాకల్పాంబునా యథా. 269వ లేఖ బాల్య క్రీడలు 15/1/1950. తిరుచులిలో భగవాన్ జనన మందిరం మరమ్మతు చేయించాలని సర్వాధికారి నిరంజనానంద స్వామి 1945 జనవరిలో ఆశ్రమం నుంచి చాలామంది భక్తులతో బయలుదేరి వెళ్తూ ఉంటే, కొందరు స్త్రీలతో కలిసి నేను వెళ్ళి అదంతా చూచి రావడము. ఆ సందర్భంలో శ్రీవారు సెలవిచ్చిన చిన్ననాటి చర్యలు రాసే ఉన్నాను. అప్పుడు మధురలో శ్రీవారికి జ్ఞానోదయమైన ఇల్లు చూచాం. అప్పుడు అక్కడ సుబ్బమ్మ అనే వృద్ధురాలు భగవాన్ గురించి ప్రశంసించిందని శ్రీవారితో మనవి చేస్తే, ఆమె ఏం చెప్పింది ఏంటి అని తరచి అడిగాడు భగవాన్. భగవాన్ పారిపోయినప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని, చిన్నతనం నుండి వారి ప్రవర్తనలో సమత్వం వ్యక్తమవుతూ ఉండేదని, ఇలాగే ఏవో సంగతులు చెప్పిందన్నాను. ఇంకా ఏం సంగతులు అన్నారు భగవాన్. భగవాన్ ఉన్న ఆ ఇంట్లో నీటి వసతి తక్కువ అవడం వల్ల ఎదురిళ్లలో నీళ్లు తేవాల్సి వచ్చేదని, అప్పుడప్పుడు భగవాన్ నీళ్లు తెచ్చి ఆ పని ఈ పని చేసి పినతల్లికి సహాయపడేవారని ఏదో చెప్పిందన్నాను. అవును, పిన్ని పెద్ద బిందెలు ఎత్తగలిగేది కాదు. చిన్న బిందెతో నీళ్లు ఎన్ని తెచ్చినా చాలక ఒక్కొక్కప్పుడు ఇబ్బంది అయ్యేది. అందువల్ల అప్పుడప్పుడు పెద్ద బిందెతో తెచ్చేవాడిని. దానికేమి అన్నారు భగవాన్. అది అమ్మకు కష్టం కష్టం తోచి అంత పెద్ద బరువు మోయిస్తున్నదే అని అనుకునేదని. ఒకసారి ఏదో పని మీద అమ్మ మదరకు వచ్చినప్పుడు ఆమె కూడా నీళ్లు తేవాల్సి వచ్చి, ఆ పెద్ద బిందె ఎత్తలేక నాయనా కొంచెం నీవు తీసుకురారాదా అని భగవాన్తో అంటే, సరేనని తెస్తానని పిన్నినన్నావే, నీవేం చేసావు ఇప్పుడని భగవాన్ సెలవిచ్చారని విన్నానే, నిజమేనా అన్నాను. భగవాన్ నవ్వుతూ సరి దానికేమి, ఏదో జరిగింది. ఇప్పుడు అక్కడ పంపులు పెట్టారు కానీ ఆ రోజుల్లో నీటికి చాలా ఇబ్బంది ఉండేది. చొక్కనాథ వీధికి వైగా నది చాలా దూరం. మొట్టమొదట మేముండే ఇంటికి మాత్రం చాలా దగ్గర ఉండేది. అక్కడుండగా నిత్యం వైగాలో స్నానం చేసేవాళ్ళం. ఎండలు ముదిరితే నీరుండదు. అప్పుడు మేమంతా సాయంకాలం కాగానే వెళ్ళి సాధారణమైన బిందె మునిగేంత లోతుగా చలమలు తీసి ఇసుకలో ఆడుకునేవాళ్ళం. మా ఆటలు ముగిసేసరికి చలమలు నిండేవి. ఆ నీళ్లతో స్నానం చేసి వచ్చేవాళ్ళం. నిత్యం మేము తీసే గుంటలు ఊళ్ళో వాళ్ళు ఉపయోగించేవి అని సెలవిచ్చారు భగవాన్. నిత్యం మేము తీసే గుంటలు ఊళ్ళో వాళ్లకు ఉపయోగించేవి అని సెలవిచ్చారు భగవాన్. మహాత్ముల వినోద క్రీడలు పరోపకారంగానే ఉంటాయన్నమాట అన్నాను. అది సరి, దానికేమి కానీ మీరు వరదరాజ పెరుమాళ్ళ కోవిలకు వెళ్ళారు కదూ, అక్కడ 3 అంతస్తుల్లోనూ 3 ప్రాకారాలు ఉన్నవా? తరచూ పిల్లలు అంతా పై ప్రాకారంలోకి చేరి బంతులాటలు, దాగుడుమూతలు మొదలైనవి ఆడేవాళ్ళం. చివరి అంతస్తులో ఉన్న కిటికీలోంచి చూస్తే దూరంలో పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది. ఆ చెరువుకు అప్పుడప్పుడు వెళ్ళి పందెములు వేసుకుని ఊదేవాళ్ళం. ఎప్పుడు గెలుపు నాదే. తిరుప్పురం కృండ్రం పోయే మార్గంలోనే ఉందా చెరువు అన్నారు భగవాన్. తిరుప్పురం కృండ్రంలో భగవాన్ బాలుడితో విందారగించిన విషయం రమణలీలలో చూచాను. అక్కడికి వెళ్లేందుకు వీలు కలగలేదు అన్నాను. అది తిరుచుళ్ళకి పోయే మార్గమే, కొంచెం తిరగాలి అంతే. మధురకు చుట్టూ అటువంటివే పసుమల, నాగమల, ఏనుగుమల ఇంకా ఎన్నో ఉన్నవి. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. వాటి మహత్తంతా హాలాస్య మహాత్మ్యంలో ఉంది అని సెలవిచ్చారు భగవాన్. అళగారు కోవెలకును వెళ్ళేవారటగా అన్నాను. అవును, అది మధురకు 12 మైళ్ళుంటుంది. కోవెల చాలా పెద్దది. అక్కడ నిత్యం 2 వేళలా చక్కెర పొంగలి వినియోగం చేస్తారు. అది ఘమఘమ వాసనతో నెయ్యి ఓడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పొంగలి అందరితో పాటు నాకు కొంచెం ఇచ్చారు. మరి కొంచెం ఇస్తే బాగుండని అనిపించింది. అడిగేందుకు అభిమానం, పలకుండా ఊరుకున్నాను. మరోసారి వెళ్తే ఏమైందనుకున్నారు? అక్కడ అర్చకుల్లో ఒకరి పిల్లలు మధురలో చదువుతూ సెలవు రోజుల్లో ఇంటికి వెళుతూ ఉంటే నేను వెళ్ళి ఒక రోజంతా వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. అప్పుడు అర్చన వంతు వాళ్ళది. వాళ్ళ ఇంటికి దేవాలయానికి 2 ఫర్లాంగ్ దూరం ఉంటుంది. రాత్రి పూజ వినియోగాలు అయిన తర్వాత వారి వంతు పొంగలి ఒక పెద్ద పళ్ళెం నిండా వచ్చింది. వారు నన్ను చూచి, ఈ పిల్లవాడు దృఢంగా ఉన్నాడు, మోయగలడులేమ్మని ఆ పళ్ళెం నా నెత్తిన పెట్టి వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ ముందు నడిచారు. అది ఎంత బరువు అనుకున్నారు? మెడలని నొప్పి పుట్టాయి. రాత్రివేళ చీకటి, భగవత్ప్రసాదం కనుక కింద పడరాదు. ఏం చేసేది? మరి కొంచెం పొంగలి ఉంటే బాగుండును అని ముందు వచ్చినప్పుడు అనుకున్నందుకు ఇది ఫలితం కావాలని అనుకుంటూ ఎలాగో మోసి ఇల్లు చేర్చాను అన్నారు భగవాన్.
వారెవరు కొంచెం సేపు తెస్తామని అనలేదా అన్నాను. వారేదో వ్యవహారాల విషయాల గురించి మాట్లాడుతూ నడిచారు. దీని గురించిన జ్ఞాపకమా ఏమి అన్నారు భగవాన్. బరువుగా ఉంది మోయలేనని భగవాన్ అనలేదు కాబోలు అన్నాను. సరిపోయింది. ఏదో మోయవలసి ఉన్నది మోశాను అంతే. వెనుక నా ఆకులో పట్టెడు ముద్ద పెట్టారు. కొంచెం తినేసరికి ముఖం ఒత్తింది. ప్రసాదం కదా పారవేయరాదని ఎలాగో తిన్నాను. వాళ్ళెవళ్ళు వేలు వేసి ముట్టనే లేదు. తెల్లవారిన తర్వాత పనివాళ్ళకు పడేశారు. ఏదైనా అంతే. సమృద్ధిగా ఉంటే ఎవరికీ అక్కర్లేదు అని సెలవిచ్చారు భగవాన్. జడభరతుడు పల్లకీ మోసినట్లుగా భగవాన్ పళ్ళెం మోశారన్నమాట అన్నాను. దానికేమి, ఏదో పిల్లవాడు బలంగా ఉన్నాడు మోస్తాడులేమని అనుకున్నారు గాని ఇదంతా ఎవరికి తెలుసు అంటూ ఆ ప్రసంగం తప్పించి కుస్తీ పట్లు, పంతి ఆటలు ఇత్యాది తమ బాల్య క్రీడల విషయం ఎత్తారు భగవాన్. అవన్నీ రమణీల్లో రాసి ఉన్నవి కదా. 270వ లేఖ ముక్తికాంత 21/1950. కొంతకాలం కిందట పొంతంబాక శ్రీకృష్ణయ్య అనే భక్తుడు శ్రీరంగనాథుని భక్తులలో ధనుర్దాసుడనే భక్తుని చరిత్ర తెలుగులో పద్యకావ్యంగా రాసి తెచ్చి భగవాన్కు కృతి సమర్పణ చేస్తూ కొన్ని పద్యాలు, భగవాన్ ఆ కృతి గ్రహించిన తర్వాత వీడ్కోలుగా కొన్ని పద్యాలు విడిగా రాసి ఇచ్చి వెళ్ళిపోయాడట. స్వామి, నా కృతి కన్యక భగవాన్నే తప్ప వేరొకరిని వరింపనున్నది. తమకు ఈ కన్యాదానమిచ్చి తరింపదలచితిని. కరుణగ్రహణ మనర్ప వేడుచున్నాను గ్రహింపుడు అన్న భావం మొదటి పద్యాల్లోనూ, నీవు అల్లుడవైతివి నీతో విందారగించితిని ధన్యుడినైతిని పోయి వత్తును, ముందే ముక్తి కన్యను చేపట్టావు కనుక నా బిడ్డను చిన్నచూపు చూడవలదు అని కడపటి పద్యాలను ఉన్నది. ఇది జరిగినప్పుడు నేను ఊళ్ళో లేను. తిరిగి రాగానే పై సంగతంతా చెప్పి, ఇదిగో నేను ఇదివరకే ముక్తికాంతను పెళ్ళాడానట, నా బిడ్డను చిన్న చూపు చూడుకొని శాసించారు. చదువుమని నా చేత చదివించారు భగవాన్. అదీగాక ఈ విషయం అందరితోనూ తమాషగా చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆ గ్రంథకర్త వస్తే, మా మామగారు వచ్చారు చూచారా అంటూ చలోక్తిగా భగవాన్ సెలవిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మహాదేవ శాస్త్రి వస్తే ఈ పద్యాలు వారికి చూపించి చదివించారట భగవాన్. అది వినోదార్థమేనన్న విషయం గ్రహించలేని రవణమ్మ అనే ఒక భక్తురాలు ఆ పద్యాలు రాసుకుంటారని భగవాన్తో మనవి చేసి ఆ పుస్తకం తీసుకున్నదట. ఆ మర్నాటి ఉదయం నేను వెళ్ళేసరికి భగవాన్ చేతిలో ఆ పుస్తకం ఉన్నది. శ్రీవారు చిరునవ్వుతో నన్ను చూచి, అదుగో ఆ కూర్చున్నదే ఆమె కృతి కన్యక సమర్పణ పద్యాలు రాసుకుంటానని నిన్న ఈ పుస్తకం తీసుకుని వెళ్ళింది. సాయంత్రం రాసుకున్న కాగితం చదువుతానని తెచ్చింది. చాలునమ్మా, చదవవద్దులే, దగ్గర ఉంచుకుని పారాయణ చేసుకో అన్నాను. మొన్న మహాదేవుడు వస్తే తమాషాకు చూపాను. వాడిక్కడ చదివాడు. ఇంకేమి, స్వామికి ఇది చాలా ప్రియం అనుకున్నది కాబోలను. మహా గొప్పగా రాసుకుంది. తనకు కావాలని కాదు, హాల్లో చదవాలని అంటూ పక్కన నవ్వారు. దొంగవు, వెర్రివి, మాయావి అని ఎవరైనా రాస్తే భగవాన్ వేడుక అందరికీ చెప్తారు. అది చూచి స్వామికి ఇదే ప్రియమని కొందరు అనుకుంటారు అన్నాను. అదే అదే, ఇది రాసిన వారు దాన్ని పఠిస్తే కన్యాదాన ఫలం కలుగుతుందని కూడా రాస్తే బాగుండేది అన్నారు భగవాన్. 4, 5 ఏళ్లకు ముందు రంగనాథయ్యరు అనే భక్తుని భార్య తన కుమారుడు రాసిన రమణ కళ్యాణం అనే అచ్చైన పుస్తకం ఒకటి తెచ్చింది. ఆమె భర్త భగవాన్ చిన్నతనంలో శ్రీవారితో కలిసి ఆడుకున్నారట. ఆ పుస్తకం అంతా పాటలే. భగవాన్ పెళ్లి కుమారులు, ముక్తికాంత పెళ్లి కూతురు. ఓనాడు హాల్లో అవన్నీ పాడసాగింది. బంతులాటలు, భూజంబంతులు, ఊరేగింపులు ఒకటి తక్కువ లేదు. భగవాన్ అప్పుడే మా వైపు చూచి, ఇదిగో చూచారా, నాకు పెళ్ళి అవుతుంది, అదిగో బంతులాటలు, పూజమంతులు, తలుపుల దగ్గర పాటలు, కట్నాలు అన్నీను. పాపం స్వామికి కళ్యాణం కాలేదే అని వారి దిగులు. ఆ కొరత అలా తీర్చారు. వినండి వినండి అంటూ ఒకటే నవ్వారు.